హరే కృష్ణ. శ్రీ నరసింహ చతుర్దశి సందర్భంగా మనం నరసింహస్వామి లీలని శ్రీమద్ భాగవతం 7వ స్కందం నుండి వింటున్నాం. గత వారంలో మనం చూసాం ప్రహ్లాద్ మహారాజు ఆయనతో పాటు ఉన్న వాళ్ళ క్లాస్మేట్స్ కి, ఆ సురుల యొక్క పిల్లలకి ఆ క్లాసులో విరామం సమయంలో వాళ్ళందరూ ఆడుకుంటుంటే వాళ్ళందరిని పిలిచి వాళ్ళకి బోధనలు చేస్తున్నారు అన్నమాట. కౌమారం ఆచరేత్ ప్రజ్ఞో ధర్మాన్ భాగవతానిగా దుర్లభం మానుసం జన్మ తదపి అధ్రువం అర్థోదం. 5 సంవత్సరాల వయసు నుండే భక్తి అనేది చేయాలి. ఎందుకంటే ఈ మానవ జన్మ అనేది చాలా అరుదుగా లభిస్తుంది. ఎన్నో లక్షల కోట్ల జీవరాశుల్లో దేహాలు పొందిన తర్వాత మనకి మానవ దేహం దొరికింది. ఈ మానవ దేహంలోనే మనం ఆలోచన ఆలోచన శక్తి ఉంటుంది. భగవంతుడు ఎవరు, అదే విధంగా సాధన చేసే శక్తి, ఇవన్నీ కేవలం మానవ జన్మలోనే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా విష్ణుమూర్తికి సేవ చేయండి అని ప్రహ్లాదుడు అసురుల యొక్క వాళ్ళ పిల్లలకి వివరిస్తున్నారన్నమాట. ఎందుకంటే ఈ మానవ జన్మలో ఎవరికైతే ఇంద్రియాలు నిగ్రహం లేదో వాళ్ళు రోజు 12 గంటలు నిద్రపోతారు. ఆ విధంగా వాళ్ళ సగం జీవితం అందులోనే పోతుంది. ఇంకా మొదటి కొన్ని సంవత్సరాలు ఆటల్లో, అలాగే మోహంలో వెళ్ళిపోతాయి. చివరిలో వృద్ధాప్యంలో సాధన ఇవన్నీ సరిగా చేయలేము. కాబట్టి మిగిలింది కొంత సమయమే. ఆ మిగిలిన కొంత సమయం కూడా ఒక వ్యక్తి కుటుంబానికి వెచ్చిస్తాడు అని ప్రహ్లాద్ మహారాజు చెబుతున్నారనమాట. ఈ రోజు కూడా ఆ కుటుంబం పట్ల ఎవరికైతే విపరీతమైన ఆకర్షణ ఉందో వారిని నిందిస్తూ ఉంటారు. సో అలాగని చెప్పి మనం అనుకోకూడదు. ప్రహ్లాద్ మహారాజు గృహస్థ జీవితాన్ని నిందిస్తున్నారని. గృహస్థ, గృహమేది అని ఇద్దరు ఉంటారు. గృహస్థ అంటే వారు వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కూడా వాళ్ళకి దొరికిన మానవ జన్మను ఉపయోగించుకుంటున్నారు భక్తి చేయడం ద్వారా. అది గృహస్థ జీవనం. గృహమేది జీవనం అంటే వివాహం చేసుకున్నారు. వాళ్ళ యొక్క ఉద్దేశం కేవలం ఇంద్రియ తృప్తి, భగవంతుడికి అర్పించకుండా తినడం, అలాగే కళ్ళకి, చెవులకి, వీటన్నిటికీ భగవంతుడికి సంబంధం లేని విషయాలను ఇవ్వడం. ఈ విధంగా గృహమేది గృహమేది జీవితాన్ని ఖండిస్తున్నారు ఇక్కడ ప్రహ్లాద్ మహారాజు. గృహస్థ జీవితాన్ని కాదు. గృహస్థ జీవితం అనేది కూడా భగవంతుడు సృష్టించిన 4 ఆశ్రమాల్లో ఒకటి. బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి. సో గృహస్థ జీవితం అనేది భగవంతుడు సృష్టించిన ఆశ్రమం. దాని యొక్క శరణం తీసుకొని ఎంతో మంది వాళ్ళ జీవితాన్ని పరిపూర్ణం చేసుకున్నారు. సో మన ఈ ధర్మం, ఈ శాస్త్రం, ఓన్లీ శాస్త్రం చదివితే ఒక్కోసారి మనం అయోమయ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుందన్నమాట. శాస్త్రం అనేది చాలా సూక్ష్మమైనది. శాస్త్రాన్ని అర్థం చేసుకోవటం అంత సులభం కాదు. అందుకే శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలంటే మనం సాధువులు లేదా మహాజనులు ఉన్నారన్నమాట. 12 మంది మహాజనులు. వారి యొక్క అడుగుజాడల్లో నడిస్తే మనకి శాస్త్రం అనేది అర్థమవుతుంది. ఆ మహాజనుల్లో ఎంతో మంది గృహస్థులు ఉన్నారు. వాళ్ళందరూ గృహస్థులు ఎవరెవరు ఉన్నారో మనం చూద్దాం ఈరోజు. 12 మంది మహాజనుల్లో బ్రహ్మదేవుడు ఉన్నారు. ఇప్పుడు మీరందరికీ యాక్టివిటీ, నేను పేరు చెబుతాను, మీరు చెప్పాలన్నమాట. ఆయన గృహస్థ లేకపోతే రెనన్షియంట్. రెనన్షియంట్ అంటే వైరాగి, పెళ్లి చేసుకోలేదు. గృహస్థుడా, గృహస్థుడు కాదా అని మీరు చెప్పాలి. బ్రహ్మదేవుడు గృహస్థుడా? గృహస్థుడు. సరస్వతి దేవి ఉన్నారు, ఆయన అర్ధాంగి. నారదుడు కాదు కాదు గృహస్థుడు కాదు. శంభు 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 శంకరుడు.
గృహస్థు. గృహస్థుడు శంకరుడు, శంకరుడు పార్వతి. గృహస్థుడు. శంభు పార్- అంటే కొంచెం తెలియలేదు ప్రభుజీ. ఆ, ఆయనకి ఇంకో పేరు శంభో శంకర్ అంటారు కదా. హరహర శంభో శంకర్. నలుగురు కుమారులు, చతుష్కుమారులు. కాదు. వాళ్ళు బ్రహ్మచారులు. ఆ, కపిల దేవుడు. ఎవరో వెనకాల సౌండ్ నారద. వస్తుంది పెద్దగా. కాదు ప్రభుజీ, గృహస్థు కాదు. గృహస్థుడు కాదు. స్వయంభూమను. గృహస్థు. ఎలా? మనువు నుంచే మనకి ఇది వస్తుంది కదా ప్రభుజీ, అంటే విక్షాక వంశం ఇదంతా కూడా. ఆ, అంటే వీళ్ళు స్వయంభూమను నుండి సృష్టిని సృష్టిస్తారు కదా. స్వయంభూమను నుండి దేవహూతి, ఆకృతి, ప్రసూతి, ఉత్తాన బాధ, ప్రియవ్రతన 5 సంతానం ఉన్నారు. ప్రహ్లాదుడు. గృహస్థు. ప్రహ్లాదుడు బ్రహ్మచర్య, గృహస్థ. గృహస్థు ప్రభుజీ. ఎలాగా? పెళ్లి చేసుకోలేదు. బ్రహ్మచారి చేసుకుంటారు. తర్వాత బలి మహారాజు ప్రహ్లాదుడు మనవడే కదా ప్రభుజీ, విరోచనుడే అమ్మ కొడుకు. ప్రహ్లాదుడు కొడుకు విరోచనుడు, విరోచనుడు కొడుకు బలి మహారాజు. కాబట్టి ప్రహ్లాదుడు గృహస్థుడు. జనకుడు. గృహస్థు. గృహస్థుడు ప్రభుజీ. జనకుడి కూతురు సీతాదేవి. భీష్ముడు. గృహస్థుడు కాడు. భీష్ముడు గృహస్థుడు కాడు. బ్రహ్మచారి ప్రభు. బ్రహ్మచారి. ఆ, గృహస్థుడు గృహస్థుడని ఎవరు చెబుతున్నారు? భీష్ముడు గృహస్థుడు కాడు. కాదు 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 కాదు. ఆ, ఆయన ప్రతిజ్ఞ తీసుకున్నారు కదా, నేను పెళ్లి చేసుకోను అని. తన బలి మహారాజు. గృహస్థుడు ప్రభుజీ. బలి మహారాజు ఎప్పుడైతే వామన దేవుడు వస్తాడో నాకు 3 అడుగుల ఇది కావాలని, అప్పుడు ఆయన కాళ్ళు గడగడానికి వాళ్ళ భార్య నీళ్లు తీసుకొచ్చి ఇస్తుంది. బలి మహారాజు యొక్క భార్య సుఖదేవ గోస్వామి. గృహస్థు కాదు. గృహస్థు ఆ గృహస్థు కాదు ప్రభుజీ. త్రివేణి మాతాజీ మీరేం మాట్లాడుతున్నారు? నేను సగమే గృహస్థుడు వస్తుంది మీ అనుకుంటా. మాట. గృహస్థుడు కొంచెం అంటున్నారు. సౌండ్ వస్తుంది, నేను ఆపేస్తున్నా ప్రభుజీ. నేను మధ్యలో ఓకే మా ఓకే, ఇంట్లో తప్పుడు అవుతుంది అయితే. సరే సరే. ఆయన సుఖదేవ గోస్వామి గృహస్థుడు కాదనమాట. ఆయన జన్మ ఎత్తగానే వెంటనే అడవిలోకి వెళ్ళిపోయారు. వాళ్ళ నాన్న నేను మాయలో పడిపోతానని చెప్పి వాళ్ళ నాన్న మళ్ళీ తీసుకొచ్చి భాగవతం నేర్పారు. ఆయన మళ్ళీ వెళ్ళిపోయారు. సో ఆయన బ్రహ్మచారి. యమరాజు. గృహస్థు ప్రభుజీ. గృహస్థుడు. ఈ విధంగా ఈ మహాజనుల యొక్క అడుగుజాడల్లో నడిస్తే మనకి ధర్మం అనేది అర్థమైంది. మరి ఈ మహాజనుల్లో ఎక్కువ మంది గృహస్థులే ఉన్నారు, వైరాగులు చాలా తక్కువ. సో కాబట్టి సగానికంటే ఎక్కువ గృహస్థులే ఉన్నారు. గృహస్థ ఆశ్రమాన్ని కాదు ఇక్కడ చెబుతుంది. ఇక్కడ చెబుతుంది ఆ గృహమేది. గృహమేది అంటే ఎవరైతే గృహంలో ఉంటున్నారు కానీ వారికి మానవ జన్మ యొక్క విలువ అర్థం కావటం లేదు, వాళ్ళ గురించి ఇక్కడ చెబుతున్నారన్నమాట ప్రహ్లాదుడు. కుటుంబ సభ్యుల సహవాసాన్ని ఎలా వదులుకోగలరు ఎవరైనా సరే ఆయన చెబుతున్నారన్నమాట. అతని హృదయం వారి చిత్రాలతో నిండి ఉంటుంది. ఎప్పుడు మనసులో కళ్ళు మూసుకోగానే మనవడి ఫోటోలు, మనవరాల ఫోటోలు, కొడుకుల ఫోటోలు, కూతుళ్ళ ఫోటోలు, నాన్న ఫోటో, అమ్మ ఫోటో, ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. ఆ విధంగా ఒక అటువంటి కుటుంబాన్ని ఎవరు ఎలా వదులుకుంటారు? ఉన్నదే కొంచెం సమయం, ఆ సమయం కూడా కుటుంబ ఆసక్తి మీద నిలిచి ఉంటుంది అని చెబుతున్నారన్నమాట. ఆ హృదయంలో ఉన్నదే ఒక్కోసారి బయటకు కూడా వస్తుంది అన్నమాట. మేము ఇంటర్ చదివేటప్పుడు మా కాలేజీల్లో సినిమా హీరోయిన్ల ఫోటోలు ఉండేవి అన్నమాట హాస్టల్లో. ఎందుకంటే హృదయంలో ఉన్నది అదే, దాన్నే బయటకు వస్తుంది. మా నాన్న కూడా వచ్చి ఒకసారి మందలించారనమాట, ఏంది ఈ రూమ్లో ఈ ఫోటోలు అని. నేను చెప్పాను అనమాట, నేను కాదు పెట్టింది, ఒక రూమ్లో 7-8 ఉంటారు, వాళ్ళు పెట్టారని.
తర్వాత బీటెక్లోకి వెళ్ళినాక పొలిటీషియన్లు, మా కులం వాళ్ళ హీరోలు, ఇట్లా ఎవరి వాళ్ళే ఎవరి కులం వాళ్ళ హీరోలు ఫోటోలు వాళ్ళు పెట్టుకుంటున్నారు అనమాట. అంతకుముందు శరీరం లెవెల్లో ఎంజాయ్మెంట్, ఇప్పుడు అహంకారం లెవెల్లో మా కులం గొప్పది. ఆశ్చర్యం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కులం గొప్పదే అనుకుంటూ ఉంటారు. ఆ విధంగా ఒక్కోసారి కొంతమంది గురువుల ఫోటో కూడా పెట్టుకుంటారనమాట. ఒక సినిమా ఉంది తెలుగులో. ఆ సినిమాలో హీరో నాస్తికుడు. నాస్తికుడైతే ఆయన ఒక రోడ్డు వేపిస్తుంటాడు. అక్కడ ఇంజనీర్ వచ్చి ఆయన పర్సులో ఫోటో ఉంటుంది. మనం కూడా పర్సులో ఫోటోలు పెట్టుకుంటాం. మన హృదయంలో ఎవరైతే మనకిష్టమో వాళ్ళ ఫోటోలు పర్సులో పెట్టుకుంటాం. ఆయన ఫోటోలో పర్సులో ఒక బాబా ఫోటో ఉంటుందన్నమాట. వెంటనే హీరో చెబుతారనమాట, ఈయన ఫోటో పెట్టుకుంటే నీకేం ఉపయోగం ఉంది, మీ అమ్మా నాన్నల ఫోటో పెట్టుకో, మీకు జన్మనిచ్చారని చెబుతాడనమాట. సో ఆ విధంగా అఫ్కోర్స్ అమ్మా నాన్నల ఫోటో పెట్టుకోవటం మంచిది, ఎందుకంటే వాళ్ళు మనకు జన్మనిచ్చారు. కానీ ఒక నిజమైన సాధువు ఫోటో పెట్టుకున్నా కానీ తప్పేం లేదు. మహత్ సేవాన్ ద్వారం ఆహుర్విముక్తే తమోద్వారం యోషితాం సంగి సంగై. ఒక నిజమైన సాధువులకి మన గనక ఆసక్తి కలిగితే దాని ద్వారా మనకి మోక్ష ద్వారం అపావృతం, మోక్షానికి ద్వారం అనేది తెలుసుకుంటుందని. సో తర్వాత ప్రహ్లాద్ మహారాజ్ చెబుతున్నారు, ఒక సానుభూతి దయగల భార్యతో ఎవరు వదులుకుంటారు? అఫ్కోర్స్ ఒకవేళ భార్యకి ఇది భర్త, సానుభూతి గల భర్త, దయగలిగిన వాడి భర్త, అటువంటి భర్తను వదిలేసుకోవటం ఎలా? అటువంటి భర్తని భార్యని ఎవరు వదులుకోగలరు? పిల్లలు వచ్చి రాని భాష మాట్లాడుతూ ఉంటారు. చిన్న చిన్న పిల్లలు ముద్దుగా ముద్దుగా ఉంటాయి వాళ్ళ మాటలు. అటువంటి మాటలు వింటూ పిల్లల మాటలు, అందమైన భార్యని భర్తని చూసుకుంటూ, అలాగే కుమార్తెల్ని కుమారుల్ని చూసుకుంటూ ప్రహ్లాదుడు చెబుతారనమాట, కుమార్తె ఎప్పుడు తండ్రి మనసులో ఉంటుంది. తండ్రి పెళ్లి చేసి పంపించినా సరే ఎప్పుడు కుమార్తె గురించి ఆలోచిస్తూ ఉంటాడనమాట. పెట్టింట్లో ఎలా ఉందో ఆమె, వాళ్ళు ఏమన్నా కట్నం కోసం ఇబ్బందులు పెడుతున్నారా, సరిగా చూసుకుంటున్నారా లేదా, ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు. అలాగే ఇంట్లో ఉన్న ఫర్నిచర్, జంతువులు, ఇప్పుడంటే జంతువులు కాదు, కార్లు, బైకులు, సేవకులు, ఇవన్నీ ఉంటాయి. అటువంటి సౌకర్యాలను ఎవరు వదులుకోగలరు? ప్రతి ఒక్కరు కూడా వాటికి ఆకర్షితులై ఉంటారు అని ప్రహ్లాదుడు ఇక్కడ చెబుతున్నారన్నమాట. ఆ విధంగా ఎవరైతే ఆ విధంగా ఉన్న కొద్ది సమయాన్ని కుటుంబం కోసం ఉపయోగిస్తున్నాడో అతను పట్టుపురుగు లాంటి వాడు. దాని గురించి ఒక వీడియో చూద్దాం, అప్పుడు చెబుతాను. ఈ విధంగా ఒక గృహమేది నాలుక మరియు జననేంద్రియాల కొరకు అతను ఇంట్లో బంధించబడతాడు. పోయినసారి శ్లోకంలో కూడా చెప్పారనమాట, భార్య పిల్లలు వీళ్ళందరూ తాళ్ళులాగా కట్టివేసి ఉంచుతారు అన్నమాట ఇంట్లో. ఇక్కడ కూడా చెబుతున్నారు, అఫ్కోర్స్ స్త్రీలకి భర్త పిల్లలు వీళ్ళందరూ తాళ్ళులాగా కట్టివేసి ఉంచుతారు ఇంట్లో. ఈడ కూడా నాలుక మరియు జననేంద్రియాల కోసం అతను బంధించబడ్డాడు. ఎందుకంటే నాలుక జననేంద్రియాలు ఈ రెండు మన శరీరంలో ఉన్న లూజ్ పార్ట్స్ అన్నమాట. కానీ ఇవే మనల్ని విపరీతమైన బాధకి గురి చేస్తాయి. నాలుక, ఉదరం, జననేంద్రియాలు ఈ మూడు స్ట్రైట్ లైన్ లో ఉంటాయి. నాలుక కనుక నిగ్రహం లేకపోతే జననేంద్రియాల మీద కూడా నిగ్రహం అనేది ఉండదు. సో భార్య అనే ఆమె నాలుకకి మంచిగా రుచికరమైన వంటలు చేసి పెడుతుంది. ఆ విధంగా బాగా తిన్నప్పుడు జననేంద్రియాలకు కూడా కోరిక ఉంటుంది, వాటిని కూడా భార్య తీరుస్తుంది. ఆ విధంగా నాలుక, జననేంద్రియాల వీటి రెండింటి మధ్య ఒక గృహమేది కట్టుబడతాడు ఇంటిలో అని ప్రహ్లాదుడు చెబుతున్నాడు అనమాట.
ఈ విధంగా పిల్లలు వచ్చి రాని మాటలతో ఆ భార్య యొక్క సహవాసంతో ఆ మిగిలిన కొద్ది సమయాన్ని మానవ జన్మలో కొంచెం సమయమే మిగిలిపోయింది. నిద్ర, ఆటలు ఇవన్నీ తీసేసినాక దాన్ని కూడా భక్తి కోసం ఉపయోగించుకోకుండా ఈ విధంగా కుటుంబం కోసం ఉపయోగించి అతను వృధా చేసుకుంటున్నాడు. స్త్రీ యొక్క సాంగత్యంలో, పిల్లల యొక్క సాంగత్యంలో అని చెబుతున్నారు. అలాగే ఇంట్లో సౌకర్యాల కోసం, వీటన్నిటి కోసం కూడా వీటిని ఉపయోగిస్తున్నాడు. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, పట్టు పురుగు అని, దాన్ని వీడియో చూపిస్తాను. పట్టు పురుగు ఎలాగా దాని ఆ కుకూన్ అంటారు. దాన్ని నేను ఇంకా ఇప్పుడు కూడా చూడాలి, అదే తెలుగులో ఏమంటారు దాన్ని. కుకూన్ అంటే పట్టు పురుగు ఇల్లు కట్టుకుంటుంది కదా, దాన్ని తెలుగులో ఏమంటాం? పట్టుగూడు. సాలిపురుగు. సాలిపురుగు కాదు, పట్టు పురుగు. సాలిపురుగు అంటే మన ఇంట్లో ఉంటుంది. ఇంట్లో బూజు దులుపుతారు కదా, అది సాలిపురుగు. పట్టు పురుగు అంటే మన చీరలు ఉంటాయి కదా, ఆ, ఆ పట్టు చీరలో ఒక పురుగు యొక్క లాలాజలం అది. మనం అందరం కట్టుకుంటున్నాం కానీ తెలియదు ఇది ఎలా వచ్చినాయి అనేది. ప్రభుజీ హరే కృష్ణ. హరే కృష్ణ. సాల పురుగు అని దాంతోనే అంటే చాలా వాళ్ళకి పేరు వచ్చిందా ప్రభుజీ? అంటే నాకు కరెక్ట్ గా తెలియదండి, కాకపోతే అది కూడా అల్లుతుంది. పద్మశాలీలు కూడా ఇది బట్టలు అల్లుతారు. అదే అదే మా శాలిపురుగు. కాస్ట్ లోనే కదా అల్లుతారు. మా తాతయ్య వాళ్ళు అల్లుతుంటారు ప్రభుజీ, అందుకని తెలుసు. అవునవును. దోతులు నేస్తుంటాను. సరే ప్రభుజీ, హరే కృష్ణ. ఇక్కడ ఈ పట్టు పురుగు తన గూడును ఎలా పెట్టుకుంటుంది అనేది చూపిస్తున్నారు అనమాట. అది నిమిషానికి ఒక అడుగు, దాని నోట్లో నుండి ఒక తీగలాగా వచ్చింది అనమాట. ప్రోటీన్ నిమిషానికి ఒక అడుగు పట్టుదారం వదిలిద్ది. అలా 12 గంటల్లోనే అది మొత్తం గూడంతా కట్టేసుకునిద్ది. గూడంతా కట్టేసుకొని లోపల గుడ్లు పెట్టిద్ది అనమాట. చూడొచ్చు మనం, ఇది మొదలు పెట్టింది అనమాట గూడు కట్టడం. 2వ గంట, 3వ గంటకి ఇంకొంచెం పెద్దదైంది. 4వ గంటకి ఇంకో కొంచెం పెద్దదైంది. ఎనిమిది గంటలకే ఆ గూడు కనబడుతుంది మనకి క్లియర్ గా. 10 గంటలకి ఇంకా కొంచెం పెద్దదైంది. 12 గంటల్లో మొత్తం మీరు పెట్టేసుకుంది అనమాట. అది దాని యొక్క గూడు కట్టేసుకుంది. దాంట్లో అది గుడ్లు పెడుతుంది. గుడ్లు పెట్టి కొన్ని 2-3 వారాల తర్వాత ఆ గూడుని తొలుచుకొని బయటకు వచ్చింది. ఆ విధంగా గూడును తొలుచుకొని బయటకు వచ్చినప్పుడు ఏమైందంటే, ఆ గూడును తొలుచుకోకుండా ఉందనుకోండి, మనకు ఒక పెద్ద దారం వచ్చింది. ఒకటే దారాన్ని జరి అంచు ఉండేది కదా, చీరకు అంచులో పెడతారు ఆ పట్టు చీరకి. అదే పట్టు చీర చేస్తారు దాంతో, ఆ దారంతో. అదే తొలిసింది అనుకోండి, చిన్న చిన్న ముక్కలు వస్తాయి. దారాలన్నీ చిన్న చిన్న ముక్కలు అవుతాయి.
అందుకని చెప్పి ఆ పురుగు లోపల ఉన్నప్పుడే ఎవరైతే ఆ పట్టుని రైతులు ఉన్నారో వాటిని వేడి నీళ్ళలో ముంచుతారన్నమాట. వేడి నీళ్ళలో ముంచగానే ఆ లోపల ఉన్న పురుగు లోపలే చచ్చిపోయింది. లోపల చచ్చిపోతే ఏమైంది, అది తులుసుకొని బయటకు రాలేదు. అప్పుడు ఒకటే దారం మనకి దొరికింది. దానితోటి చీరలు ఇవన్నీ అల్లుతారు. సో ఆ పట్టు పురుగు పాపం దాని యొక్క రక్షణ కోసం ఇల్లు కట్టుకుంటుంది. నేను లోపలుంటే నా గూడ్లు జాగ్రత్తగా ఉంటాయి, నేను జాగ్రత్తగా ఉంటాను అని చెప్పి దాని రక్షణ కోసం ఎంత కష్టపడి ఇల్లు కట్టుకుంది. అదే దేనికోసమైతే అది ఎంత కష్టపడిందో అదే దాని చావుకు కారణమైందన్నమాట. దాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఎలాగ ఈ పట్టు పురుగు దాన్ని లేకపోతే తొలుసుకొని బయటకు వస్తే ఆ దారం అంతా ముక్కలు ముక్కలు అయిందని చెప్పి దాన్ని వేడి నీళ్ళల్లో ముంచి చంపేసి ఆ దారాన్ని తీసుకుంటారు అనమాట. అదేవిధంగా ఒక గృహం ఏది కూడా దేని గురించి కుటుంబం కోసం ఎంతో కష్టపడుతూ ఉంటాడనమాట. తెలుసు మానవ జన్మ చాలా విలువైనది, అరుదైనది. కానీ కుటుంబం, నా కుటుంబం, మా పిల్లలు, నా భార్య, నా భర్త అని చెప్పి కష్టపడుతూ ఉంటారు. దేనికోసం అయితే కష్టపడ్డారో అదే వారి యొక్క ఆధ్యాత్మిక చావు. ఆధ్యాత్మిక చావు అంటే మానవ జన్మ విలువైనది. దానిని గనక విష్ణువుకి భక్తి చేయకపోతే దాన్ని ఆధ్యాత్మిక చావు అంటారనమాట. ఎంతో విలువై ఎన్నో లక్షల కోట్ల సంవత్సరాల తర్వాత దొరికిన దాన్ని మనం విష్ణుమూర్తికి భక్తి చేయకుండా వృధా చేసుకుంటే అది ఈ పట్టు పురుగు లాంటి పరిస్థితి అన్నమాట. అందుకే ఒక ఆయన రైల్లో వెళ్తూ ఉన్నాడు, పర్సు పోయింది, టీసీకి దొరికింది అనమాట. అది టీసీ ఎవరిది పర్సు అంటే ఒక ముసలాయన నాదండి, నాది అన్నారు అనమాట. పర్సు నీదా? సరే అయితే ఇందులో కొంచెం డబ్బులు కూడా ఉన్నాయి, గుర్తు చెప్పు, నువ్వు గుర్తు చెబితే నీకు ఇస్తాం నీ పర్సు అయితే అని చెబుతాడు అనమాట. అందులో కృష్ణుడి చిన్న ఫోటో ఉంటుందండి, నాది చూడండి అంటారు. ఓ కృష్ణుడి ఫోటో ఏముందో అందరూ పెట్టుకుంటారు, నీ ఫోటో అయినట్టయితే నేను చెప్పేవాడిని, ఓకే ఇది నీదే అని. కృష్ణుడి ఫోటో అందరూ ఎవరైనా హిందువులు పెట్టుకుంటారు, సో నీ ఫోటో ఎందుకు లేదంటారు అనమాట. అంటే ఆయన చెబుతాడు అనమాట, నేను యాక్చువల్గా మా అమ్మా నాన్నలో ఫోటో పెట్టుకునే ఉన్నాను, మా నాన్న కొనిపెట్టాడు నేను హై స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇది పర్సుని. అప్పుడు మా నాన్న నాకు స్కూల్కి వెళ్ళేటప్పుడు కొంత డబ్బు ఇచ్చేవాడు, పీస్ మిఠాయిలు, ఈ బఠానీలు, కలికాయలు ఇవన్నీ కొనుక్కోవడానికి స్కూల్ బయట అమ్మేవాళ్ళు. దానికి కృతజ్ఞతగా మా అమ్మా నాన్నలు ఫోటో పెట్టుకునేవాడిని నేను పర్సులో. అలా స్కూల్ అయిపోయి ఇంటర్కి వెళ్ళాను. ఇంటర్కి వెళ్ళినాక నా జుట్టు బాగా పెరిగింది, నేను అందంగా తయారయ్యాను, మొటిమలు అవన్నీ వస్తున్నాయి అప్పుడప్పుడే. రోజు గంటల తరబడి అద్దంలో చూసుకునేవాడిని, దువ్వుకునేవాడిని. సరే అని చెప్పి నా ఫోటోనే పెట్టుకున్నాను. మా అమ్మా నాన్నల ఫోటో తీసేసి నా ఫోటో పెట్టుకొని చూస్తూ ఉండేవాడిని. అలా కొన్ని సంవత్సరాల తర్వాత పెళ్ళైపోయింది. పెళ్ళైపోయి ఒక అందమైన అమ్మాయి నా భార్యగా దొరికింది. దొరికినాక ఆమెని ఇంట్లో కూడా ఎప్పుడు చూస్తుండేవాడిని, ఆఫీస్కి వెళ్ళినా కూడా చూడాలని చెప్పి ఆమె ఫోటోని నా పర్సులో పెట్టుకున్నాను. అలా తర్వాత కొన్ని రోజులకి నాకు ఒక పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడు పుట్టినాక ఎంత మమకారం వచ్చిందంటే ఆఫీస్ నుండి ఎప్పుడు వెళ్దామా ఇంటికని ఉబిల్లూరుతుండేవాడిని. ఆఫీసుకి ఇంట్లో నుండి లేటుగా వెళ్ళేవాడిని. ఎప్పుడు పిల్లాడితోటే ఉండాలనిపించేది. తర్వాత సరే కనీసం ఆఫీస్కి వెళ్ళకపోతే ఇల్లు జరగదు కాబట్టి ఆఫీస్కి వెళ్ళేవాడిని. ఫోటో కనీసం పర్సులో ఆ పిల్లాడి ఫోటో పట్టుకొని చూస్తూ ఉండేవాడిని. ఇలా సంవత్సరాలు గడిచిపోయినాయి. మా అమ్మా నాన్నల ఫోటో పెట్టుకున్నాను మొదట. వాళ్ళు ఈ కాలం తీసుకెళ్ళిపోయింది వాళ్ళని, వాళ్ళు చనిపోయారు. నా భార్య కూడా చనిపోయింది. ఏ పిల్లాడి కోసం నేను ఉవ్విళ్ళూరుతూ ఆఫీసు నుండి పరిగెత్తేవాడినో ఆ పిల్లవాడు ఇప్పుడు ఆయన కుటుంబంతో బిజీ అయిపోయాడు, నాతో సంబంధం లేదు. ఇప్పుడు నేను ఒక్కడే ఉన్నాను. నాతో పాటు
ఈ కృష్ణుడు ఉన్నాడు. నేను నా కుటుంబం కోసం ఎంతో శ్రమించాను. ఎంతో ఆసక్తి పెట్టుకున్నాను వాళ్ళ మీద. అందులో కొంత ఆసక్తి మొదటి నుండి గనక ఈ కృష్ణుడి మీద పెట్టుకున్నట్లయితే, సర్వస్య చాహం హృది సన్నివిష్టో, ఆయన అందరి హృదయంలో ఉన్నాడు. ఆయన మీద గనక కొంచెం పెట్టినట్లయితే, నేను ఇప్పుడు ఈ ఒంటరితనాన్ని అనుభవించేవాడిని కాదు. ఒంటరితనాన్ని అనుభవించడం అంటే, ఒంటరిగా ఉండటం వేరు, ఒంటరితనాన్ని అనుభవించడం వేరు. సన్యాసులు ఒకప్పుడు వీళ్ళందరూ అడవుల్లో ఉండేవారు. వాళ్ళ అడవుల్లో ఒక్కరే ఉండేవారు. కానీ వాళ్ళు ఎప్పుడు ఒంటరిగా ఫీల్ అయ్యేవాళ్ళు కాదనమాట. ఎందుకంటే సర్వస్వ చాహం హృది సన్నివిష్టం, నా ఆత్మలో, నా హృదయంలో పరమాత్మ కూడా ఉన్నారు. ప్రభుపాదులు వారు చెప్పేవారు అనమాట, నేను ఇక్కడ అమెరికా ఒక్కరినే వచ్చాను, కానీ నాకెప్పుడు మా గురువు గారు నాతో ఉన్నట్టే అనిపించేది అని. సో ఆ విధంగా నేనే గనక మొదటి నుండి ఈ కృష్ణుడి మీద ఇంకొంత సమయం ఇచ్చినట్లయితే, ఈ వృద్ధాప్యంలో నేను ఈ విధంగా ఒంటరితనాన్ని అనుభవించేవాడిని కాదు అని చెప్పాడనమాట. ఆయన కథ అంతా విన్నాక టీసీ తప్పకుండా ఇది నీదే పర్సు అని చెప్పి ఆయనకి ఇచ్చేసి, ఆ టీసీ కూడా కొంచెం ఆలోచించి ఆయన కూడా ఒక చిన్న కృష్ణుడి ఫోటోని ఆయన పర్సులో పెట్టుకోవడం మొదలు పెట్టాడనమాట. ఈ మానవ జీవితాన్ని యొక్క లక్ష్యం అది. భగవంతుడి మీద, విష్ణుమూర్తికి పూజ చేయటం. అది ఎప్పటి నుండి చేయాలి? 5 సంవత్సరాల నుండి చేయాలి. ఎందుకంటే చాలా తక్కువ. మానవ జీవితం అనేది దుర్లభమైనది, కానీ ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు, ఎప్పుడైనా చచ్చిపోవచ్చు ఎవరైనా సరే. సో ఎప్పుడైనా ఎవరైనా చచ్చిపోవచ్చు. తర్వాత తక్కువ సమయం ఉంది. సగం సమయం నిద్రలో పోయింది, సగం సమయం ఆటల్లో పోతుంది. ముసలితనంలో ఏ పని చేయలేము, కొంచెం సమయమే ఉంది. దాన్ని కూడా కుటుంబాసక్తి మీద విపరీతంగా ఉంచుకుంటే ఈ మానవ జన్మ వెళ్ళిపోతుంది. అఫ్కోర్స్ కుటుంబాన్ని వదిలేయమని కాదు ప్రహ్లాద్ మహారాజ్ ఇక్కడ చెబుతుంది. కుటుంబ బాధ్యతలు నిర్వహించాలి. దానితో పాటుగా ఈ రెండు, ఒక రైలు వెళ్ళాలనుకోండి, 2 ట్రాకులు కావాలి. ఒక ట్రాక్లో కుటుంబ బాధ్యతలు, రెండో ట్రాక్లో ఆధ్యాత్మిక బాధ్యతలు. ఇలా రెండింటిని మనం చేయగలిగితేనే అప్పుడు ఈ రైలు అనేది ముందుకెళ్తుంది. సో దాని గురించే ప్రహ్లాద్ మహారాజు ఇక్కడ వివరిస్తున్నారు అన్నమాట. ఆ విధంగా మనం కేవలం కుటుంబ బాధ్యతలు అనే ఉంటే అప్పుడు మనకేమవుతుంది, దాన్ని గృహం అందకోపం, అటువంటి ఇల్లుని అందకోపంతో పోల్చారనమాట. కోపం అంటే బావి, చీకటి బావి. చీకటి బావిలో ఎవరన్నా పడిపోయారు అనుకోండి, కనబడదాం, పైకి ఎలా రావాలో అర్థం కాదు. అదే విధంగా ఈ మానవ జన్మలో ఇంట్లో పెళ్లి చేసుకుంటున్నారు, కానీ ఈ మానవ జీవితం యొక్క లక్ష్యం తెలియదు అనుకోండి, దాన్ని ఒక చీకటి బావితోటి పోల్చారనమాట. మరి ఆ చీకటి బావి నుండి బయటపడాలంటే ఎలాగా? ఒక తాడు వేయాలి. ఆ తాడు వేస్తే తాడుని పట్టుకొని ఎవరొకరు పైనుండి లాగితే బయటకు రావచ్చు. ఆ తాడుని గురువు గారి యొక్క ఆధ్యాత్మిక బోధనతోటి పోల్చారన్నమాట. గురువు మనందరికీ ప్రభుపాదుల వారు, శ్రీల ప్రభుపాదుల వారు శిక్షా గురువు. ఆయన యొక్క బోధనలు మనకి ఆ తాడు అన్నమాట. మనం ఎక్కడైనా ఉండొచ్చు, గృహంలో ఉండొచ్చు, ఆశ్రమంలో ఉండొచ్చు, ఎక్కడున్నాం అన్నది ముఖ్యం కాదు, భక్తి చేస్తున్నామా లేదా అన్నది ముఖ్యం అన్నమాట. సాధువులు అయినంత మాత్రాన సాధువు ఉంటారు, కానీ ఆలోచిస్తూ ఉంటాడు అనమాట, హరిద్వార్లో గంజాయి అంత బాగలేదు, రిషికేశ్లో అయితే బాగుండేదని. నేను చూశాను హరిద్వార్లో హరికి పొడి పక్కనే ఒక అబ్బాయి గంగా నదిలో నీళ్లు పట్టుకోవడానికి వెళ్ళాడు అనమాట, డబ్బా నిండా నీళ్లు. ఆ నీళ్లు పట్టుకోవడానికి వెళ్తే మేము ఆటోలో కూర్చొని, ఎలక్ట్రిక్ ఆటోలో వెయిట్ చేస్తున్నాం. ఆ పక్కనే ఒక సాధువు ఉన్నాడు, ఆ పక్కనే ఒక కొట్టు ఉంది, ఆ కొట్టులో ఈ టిఫిన్లు ఇవన్నీ వండుతూ ఉంటారు. ఒక ఆయన జనాలు వచ్చి తినెళ్ళినాక ఆ ప్లేట్లు కడుగుతుంటాడు. ఆ ప్లేట్లు కడిగి ఆయన మధ్యలో వెళ్ళి ఆ సాధువుని అడిగి ఒక గొట్టం తీసుకున్నాడు. ఆ గొట్టంలో గంజా వేసి 4 దమ్ములేసి దాన్ని పడేసి మళ్ళీ ఆ గొట్టాన్ని సాధువుకి తిరిగిచ్చి మళ్ళీ వెళ్ళి ప్లేట్లు కడగడం మొదలు పెట్టాడు అనమాట. ఆ విధంగా
సాధువుగా పెళ్లి చేసుకున్నామా లేదా ఇది ముఖ్యం కాదనమాట. భక్తి చేస్తున్నామా లేదా అన్నది ముఖ్యం. ఒక్కోసారి సాధువుగా ఉండి కూడా పూర్తి మాయలో ఉండొచ్చు. ఎంతో మంది గృహస్థులు ఎంతో ఇందాక చూసాం కదా మహాజనులు, వాళ్ళందరూ గృహస్థాశ్రమంలో ఉన్నారు. కానీ మిగతా వాళ్ళందరికీ మార్గదర్శకులు వాళ్ళు. సో ఎవరైతే ఈ విధంగా సాధక స్థాయిలో ఉన్నామో ఈ గృహమంద కోపం లేకపోతే ఆశ్రమం అయిన అందకోపం. ఆశ్రమం అంటే మఠ అందకోపం. మఠంలో ఉండొచ్చు కానీ మఠమేది గృహమేది లాగా మఠమేదులు కూడా ఉంటారు అన్నమాట. మఠాన్ని కేవలం ఇంద్రియ తృప్తి కోసం ఉపయోగించుకోవడం. అటువంటి వారికి ఈ గురువు యొక్క ఆధ్యాత్మిక బోధన ఒక తాడు లాంటిది అన్నమాట. ఆ తాడును పట్టుకొని మనం చిన్న చిన్నగా పైకి రావచ్చు. అందుకే ప్రభుపాదుల వారి దాకా ఒక ఆయన వచ్చి ప్రభుపాదుల వారు మీ కృపను నాకు ఇవ్వాలి, మీ కృపను నాకు ఇవ్వాలంటే, నా కృప ఆల్రెడీ ఉంది, నేను ఎన్నో బోధనలు ఇచ్చాను, వాటిని సహాయంతో నువ్వు రా, నువ్వు బాయిలో పడున్నావు, నేను తాడు వేసాను, నువ్వు పట్టుకో, కనీసం పట్టుకుంటే నేను బయటకు లాగలుగుతాను. నువ్వు పట్టుకోకుండా కృప కావాలంటే నీ కళ్ళెదురుగానే ఉంది తాడు, నీ కళ్ళెదురుగానే నేను ఇచ్చిన సూచనలన్నీ ఉన్నాయి, వాటిని విను, వాటిని పాటించు అని చెబుతారనమాట. గృహస్థ జీవితం పట్ల అతిగా అనుబంధం ఉన్న వ్యక్తి మానవ జీవితాన్ని వృధా చేస్తున్నాడని అర్థం చేసుకోవడం. ఆ విధంగా ఈ గృహమేది, అయ్యో మానవ జీవితం వృధా అయిపోతుంది, ఇంకా ఎన్నేళ్ళు ఉందో తెలియదు, దీన్ని ఉపయోగించుకోవాలి అని అనుకోడు. ఆయనకు అర్థం కాదు అది. దుఃఖాలతో ఇబ్బంది పడుతున్నప్పటికీ అతను నిర్లిప్తతను పెంచుకోడు. ఎన్నో బాధలు ఉన్నాయి ఈ లోకంలో, ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక, ఈ క్లేశాలన్నీ ఉన్నాయి. విపురాలు తిట్టిందని, వియంకురాలు తిట్టిందని, లేకపోతే ఎండ, విపరీతమైన ఎండ, ఇంకొన్నాళ్ళు అయితే వర్షాలు పడితే దోమలు, ఈ విధంగా, అలాగే రకరకాల రోగాలు, ఇవన్నీ ఉన్నాయి చూస్తూ ఉంటాం. కానీ నిర్లిప్తత అనేది రాదనమాట. వైరాగ్యం అనేది రాదు అతనిలో, ఆమెలో. ధనాన్ని లెక్కించడంలో మాత్రం నిపుణుడు. ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు అనమాట. ఇంత ధనం ఉంది, దీన్ని ఎలా పెంచుకోవాలి, కట్నం ఎంత రావాలి తీసుకోవాలి, కట్నం ఎలా పెంచుకోవాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడెక్కడ స్థలాలు కొంటే పెరుగుతాయి రేట్లు, ఈ విధంగా ఎప్పుడు ఆలోచన ధనాన్ని ఎలా పెంచుకోవాలని. కానీ ఆ ధనం ఎందుకు అనేది ఆలోచన కూడా ఆలోచించరు అనమాట. నేను తిన్నానే, నేను పెరిగాను, ఓకే, నేను తినడానికి ఎంత ధనం వచ్చినా నేను తినేది గిద్దెడు బియ్యమే కదా, మరి ఎంత సంపాదించినా తక్కువ సంపాదించినా అనే ఆలోచన ఉండదు అన్నమాట. ఎంతసేపటికి ఇంకా పెంచాలి. కానీ ఈ మానవ జన్మలో ఒక్కసారి ఒక సెకండ్ పోయిందంటే దాన్ని లక్షలు పెట్టి కొన్నా తిరిగి తీసుకురాలేవన్నమాట. కానీ దాని గురించి ఆలోచించరు. ఈ విధంగా ప్రహ్లాదుడు చెబుతున్నారనమాట. అతను డబ్బు సంపాదించడానికి ఇతరులను మోసం చేస్తాడు. ప్రభుత్వం మరియు యమరాజు తనను శిక్షిస్తారని తెలుసు, అయినా సరే మోసం చేస్తాడనమాట. ఇక్కడ హర్షద్ మెహతా అని మేము స్కూల్లో ఉన్నప్పుడు ఆయన గురించి, ఆయన చేసిన స్కామ్ గురించి చెప్పారు అనమాట. హర్షద్ మెహతా అని ఆయన చాలా పెద్ద స్కామ్ చేశారు. మా గుడిలో ఒక ప్రభుజీ ఉన్నారనమాట, ఆయన ఫ్రెండ్ ఈయన. ఆయన కూడా ఇందులో స్కామ్ లోకి రమ్మని చెప్పాడు అనమాట ఈ హర్షద్ మెహతా. కానీ ఆయన వెళ్ళి గుడిలో ఒక మహారాజు ఉంటే ఆ మహారాజుని అడిగారు అనమాట, ఇలా కొంచెం ఇల్లీగల్ అండి, కాకపోతే చాలా లాభాలు వస్తాయని. ఆయన నుండి ఏది చేసినా సరే న్యాయపరంగానే చేయి, అధర్మంగా వెళ్ళొద్దు అని చెప్పారు. ఆయన మానుకున్నారు, మంచిగా డబ్బు సంపాదించారు ఆయన కూడా న్యాయంగా. కానీ ఈయన కోర్టుల్లో సంపాదించాడు. హర్షద్ మెహతా సంపాదించాడు, చివరికి చిక్కాడు. గవర్నమెంట్ ఆయన్ని జైల్లో పెట్టింది, జైల్లోనే చచ్చిపోయాడు. అలాగే సత్యం కంప్యూటర్స్ అని ఉండేది ఒకప్పుడు, దాన్ని కూడా 2009లో మోసం చేస్తున్నాడని చెప్పి ఆయన కూడా జైల్లో పెట్టారనమాట. సో ఈ విధంగా డబ్బు సంపాదిస్తాడు, ఇతరులు మోసం చేసినా సరే ప్రభుత్వం నన్ను శిక్షిస్తుంది, నేను చూస్తున్నాను వేరే వాళ్ళని శిక్షించడం
అయినా సరే వెనకడుగు వేయడం అనమాట. ఒకవేళ ఇక్కడ దొరకపోయినా యమరాజుకు దొరుకుతాననే. అసలు ఈ మధ్య కాలంలో యమరాజుని నమ్మే వాళ్ళే లేరు. ఆధునిక రోజుల్లో మళ్ళీ జీవితం ఎవరు తెలుసు, ఎవరు చూశారు, ఉన్నన్నాళ్ళు ఆనందంగా బతకాలి కానీ అని అనుకుంటున్నారు. కనీసం ఎక్కడైనా ప్రభుత్వం దొరికితే ప్రభుత్వం శిక్షిస్తుంది అని వెనకడుగు వేయట్లేదన్నమాట ఇతరులు మోసం చేయడానికి. డబ్బును మోసం చేసినందుకు ప్రజలను శిక్షించబడటం వారు చూడొచ్చు అన్నమాట. వాళ్ళు చూస్తూ ఉంటారు, అరే ఫలానా వాడు మోసం చేశారు, ఆయనకి శిక్ష పడింది, నేను కూడా చేస్తే నాకు శిక్ష పడుతుంది, నేను చేయకూడదు అని ఆలోచన రాదు. అయినప్పటికీ వారి ఇంద్రియాలను నియంత్రించకపోతే జ్ఞానం పనిచేయదు. ఈ విధంగా ఇంద్రియ నిగ్రహం లేని వాడికి జ్ఞానం ఉంటుంది, కానీ దాన్ని ఉపయోగించలేడన్నమాట. దాన్ని అమలు చేయలేరు వాళ్ళ జీవితంలో. మరి కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు కండి, వారు అంటే వాళ్ళకు కూడా ఇది నాది, ఇది ఇతరుల కోసం అనే భావన ఉంటుంది. వారు కూడా బిజీ బిజీగా ఉంటారు అన్నమాట. ఎంతసేపటికి కుటుంబం యొక్క అవసరాలను తీర్చడంలో, ఈ భక్తి చేయడం ఇవన్నీ నువ్వు చేసుకో, నీకేమి ఆ, ఖాళీగా ఉన్నావు కదా, ఈ విధంగా అంటారు అన్నమాట. వాళ్ళు ఏదో ఆ, జీవితాంతం వాళ్ళు ఏదో ఒక రాబోయే 500-600 సంవత్సరాల కోసం ఆ వాళ్ళే దేశాన్ని ఉద్ధరిస్తున్నట్టు ఫీల్ అవుతారు. ఇంకొక 20 ఏళ్ళు ఆగితే వాళ్ళని ఎవరు పట్టించుకోరు. 20 ఏళ్ళు ఆగితే వాళ్ళ మాట వినేవాళ్ళు కూడా ఉండరు. సో కానీ మాయ అన్నమాట. ఎప్పటికీ ఇలాగే ఉంటాను నేనని చెప్పి బిజీ బిజీగా తిరుగుతూ ఉంటారు. సడన్ గా ఒకరోజు ఉద్యోగం ఉండదు, ఏమీ ఉండదు. కనీసం ఈ భక్తి అలవాటు ఉన్నోళ్ళు భక్తి అన్నా చేసుకుంటారు ముసలితనంలో. వాళ్ళు అది కూడా తెలియకుండా బజార్లో కాసేపు వెళ్ళి పేపర్ చదివి అమెరికాలో అట్లా అవుతుంది, పాకిస్తాన్లో ఇట్లా అవుతుంది అని కాసేపు చర్చించుకొని మళ్ళీ ఇంటికి వచ్చి అన్నం తిని పడుకోవటం. అలా పడుకొని పడుకొని ఏదో ఒక రోజు పడుకున్నాడు పడుకున్నట్టే పోతారు. వారికి ఆధ్యాత్మిక జ్ఞానం పట్ల ఆసక్తి ఉండదు. ఇవన్నీ ప్రహ్లాద్ మహారాజ్ చెబుతున్నారు. మీరు ఈ అబ్బాయి ఏంది ఇలా అంటున్నారని నన్ను అనుకోవద్దు. ప్రహ్లాదుడు చెప్పినవి నేను ఆ, కొంచెం గ్రాఫిక్ గా చెబుతున్నాను. కాకపోతే ఇవన్నీ ప్రహ్లాదుడు చెబుతున్నవే. విద్యావంతుడు ఎవరు? విద్యావంతుడు ఎవరంటే తన వాస్తవ స్థితిని అర్థం చేసుకున్న వాడిని విద్యావంతుడు అంటారు. సనాతన గోస్వామి ఆయన విద్యావంతుడు అన్నమాట. ఎందుకంటే ఆయన నేను ఎవరిని, ఎందుకు ఈ తాపత్రయాల ద్వారా నేను తాపత్రయాలు, త్రయ అంటే మూడు, తాపాలంటే మూడు రకాలైన బాధలు: ఆధ్యాత్మిక క్లేశం, ఆది దైవిక క్లేశం, ఆది భౌతిక క్లేశం. ఈ క్లేశాల ద్వారా నేను ఎందుకు బాధపడుతున్నాను అనే ఆలోచన వచ్చిందన్నమాట సనాతన గోస్వామికి. అలా ఎవరికైతే ఆలోచన వస్తుందో వాళ్ళు నిజమైన విద్వాన్. విద్వాన్ అంటే ఏ పెద్ద కాలేజీలో ఎంబీబీఎస్ చదివారో, లేకపోతే ఎక్కడో ఎంబీఏ చదివారో, లేకపోతే అమెరికా వెళ్ళి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళు కాదనమాట విద్యావంతుడు. నేను ఎవరు? నేను ఈ శరీరాన్నో లేకపోతే శరీరంలో ఉన్న ఆత్మన? నేను వద్దనుకుంటున్నాను కానీ ఎందుకు వస్తుంది నాకు ఈ తాపత్రయాలు, ఈ బాధలు నేను కోరుకోవట్లేదు కానీ నాకు వస్తున్నాయి ఎందుకు అని ఆలోచించేవాళ్ళు. వీళ్ళు విద్వాన్, అంతేగాని పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు కాదన్నమాట. వాళ్ళు విద్వాన్లు కాదు. భగవంతుని జ్ఞానం లేని వారు విముక్తిని పొందలేరు. వారు ఎప్పుడూ భౌతిక నియమాలైన జన్మ మృత్యు జరా వ్యాధికి కట్టుబడి ఉంటారు. వారి లక్ష్యం స్త్రీ. స్త్రీని ఎలా ఆ స్త్రీ సాంగత్యం కోరుకుంటారు, లేకపోతే స్త్రీలు పురుష సాంగత్యం. ఈ విధంగా ఎవరైతే భగవద్ జ్ఞానం లేని వాళ్ళు, వారు స్త్రీ చేతిలో ఆట వస్తువులా మారిపోతుంది. ఈ విధంగా దీని గురించి ఉన్నప్పుడు ప్రహ్లాదుడు చెబుతున్నారు అనమాట పిల్లలందరికీ. కాబట్టి మీరందరూ మీ అమ్మా నాన్నలైన రాక్షసుల నుండి దూరంగా ఉండి నారాయణుడిని ఆశ్రయించండి. నారాయణుడు అన్ని జీవులకు తండ్రి. ఎక్కడ భగవద్గీతలో ఏ శ్లోకంలో చెప్పారు నేను అన్ని జీవులకి తండ్రిని అని?
అహం బీజ ప్రదాపిత. ఎలా మొదలైంది ఆ శ్లోకం? సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతియ తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజ ప్రదాపిత. అన్ని జీవులకి నేనే తండ్రిని. ఎవరైనా ఆయన్ని పూజించవచ్చు. తండ్రి మరియు కొడుకుల మధ్య సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. మీరేం ఆలోచించద్దు, అయ్యో మేము రాక్షసులమే, మేము ఎలా వెళ్తాం భగవంతుడి దగ్గరకని. ఆయన రాక్షసులకు కూడా తండ్రి, ఆయన జంతువులకు తండ్రి, ఆయన పక్షులకు తండ్రి, చేపలకు తండ్రి, ప్రతి జీవికి కూడా ఆయన తండ్రి. తండ్రి కొడుకుల మధ్య ఒక్కోసారి విభేదాలు రావచ్చు, కానీ అవి పెద్దగా పట్టించుకోరన్నమాట. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు నాకు ఈయన ఇంత ప్రేమ చూపించారని మళ్ళీ వెంటనే కలిసిపోతారు. ఎలాగైతే నేను మా అన్న ఒకసారి నవ్వారు మంచం ఉంటుంది కదా, పట్టి ఇరిగింది. మేము ఇరగొట్టామని చెప్పి మా నాన్న మమ్మల్ని కర్ర తీసుకొని కొట్టబోయారనమాట. ఓ 2-3 రోజులు అలిగాం, మాట్లాడలేదు. ఏంతో ఏంటి మాట్లాడేదని. తర్వాత మళ్ళీ మాట్లాడతాం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మనల్ని జాగ్రత్తగా చూసుకున్నాడు, ఇన్ని సంవత్సరాలు ఆ మందులు ఇప్పించాడు, వైద్యం చేయించాడు, చదువు చెప్పించాడు. సో అని చెప్పి మనకి ఆ ప్రేమ ఉంటుంది. తల్లి కొడుకుల మధ్యలో ఒక్కోసారి విభేదాలు వచ్చినా మళ్ళీ కలిసిపోతారు వెంటనే. అదే విధంగా మనందరికి ఈ జన్మలో తండ్రి ఉన్నారు, వచ్చే జన్మలో ఇంకో తండ్రి, కానీ మనకి ఎప్పుడూ ఉన్న తండ్రి లక్ష్మీనారాయణులు, రాధాకృష్ణులు, సీతారాములు అన్నమాట. ప్రతి జన్మకి సర్వస్య అహం హృది సన్నివిష్టు. మన హృదయంలో మనతో పాటు వస్తూ ఉన్నారన్నమాట ఆయన తండ్రి. అటువంటి తండ్రి దగ్గర విభేదాలు సంబంధం ఏర్పరచుకోవటం కష్టం ఉండదు. ఈ జన్మలో ఒక 40 ఏళ్ళు 30 ఏళ్ళు కలిసి ఉన్న తండ్రితోటే మనం అంత త్వరగా కలిసిపోతాం. అటువంటిది ఎన్నో లక్షల జన్మల్లో ఉండి మనతో పాటు ఉన్న నిజ ఇప్పటి శాశ్వతమైన తండ్రితోటి సంబంధం ఏర్పరచుకోవడంలో ఇబ్బంది ఏమీ ఉండదు. కాబట్టి మీరందరూ ఆలోచించగాకండి మేము రాక్షసులమే అది ఇదని. ప్రతి ఒక్కరూ కూడా మన అహం బీజ ప్రదాపిత, మనందరికీ తండ్రి ఆయన. కాబట్టి మీరందరూ ఆయనతోటి సంబంధం ఏర్పరచుకోండి అని ప్రహ్లాదుడు రాక్షసుల యొక్క పిల్లలకి చెబుతున్నారు అన్నమాట. ఓకే, మహాజనులు ఎంతమంది? 12 12 మంది. 12 మంది. 12 మంది. ఇంటిలో ఆ పిల్లలు, భార్య, ఫర్నిచర్ ఇలా అన్నిటినీ ఒకదానికొకటి చుట్టుకొని భక్తి చేయలేకపోయే వ్యక్తిని ఎవరితో పోల్చారు? గృహమేధ. గృహమేది ప్రభుజీ. ఆయన గృహమేధ అంటారు. ఆయన ఎవరితో పోల్చారు? సనాతన గోస్వామి. ఏం లేదు, సనాతన గోస్వామి గారు ఒక పురుగుతో, గురువు. సాల పురుగు. పట్టు పురుగుతో పోల్చారు. పట్టు పురుగు ఎలాగా గూడు కట్టుకుంటుంది, రక్షించుకోవడానికి అదే గూడు దాని సాగు కారణమైంది. అదే విధంగా ఈయన కూడా వీటన్నిటిని పెట్టుకొని ఉన్నాడు, కానీ వాటి వల్లే ఆయన భక్తి చేయలేకపోతుంది. చీకటి బావిలో పడ్డ వ్యక్తికి ఒక తాడు వేస్తారు. ఆ తాడుని దేంతో పోల్చారు? గురువు. గురువుతో, శిష్య గురువుతో. గురువా? శాస్త్ర. గురువు చెప్పే ఆధ్యాత్మిక బోధన, దాన్ని తాడుతో పోల్చారు అనమాట. భగవంతుడు మనందరి తండ్రి కాబట్టి ఆయనతో సంబంధం ఏర్పరచుకోవడం కష్టమేమీ కాదు. కాబట్టి మనం అందరం కూడా ఇప్పుడు ఒక మాల జపం చేసి ఆయనతోటి సంబంధం ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత ఇప్పుడు వరకు ఏదన్నా